జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత సమావేశం మంత్రివర్గం సుమారు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మనకి మీడియాకి అయితే వెల్లడించారు. పెద్ద అంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తురకాయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, మేడ్చల్, నాగారం, దొమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్, కొండ్ల పోచంపల్లి, తూకుంటం, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్యాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే 3000 మెగావాట్ సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని కూడా భావించారన్నమాట. ఇక కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ఏంటంటే 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానం, కొత్త పరిశ్రమలకు సొంతంగా విద్యుత్ తయారీ చేసుకునే అనుమతి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం, పాల్వంచ, మక్తాల్లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలకు పరిశీలన, హైదరాబాద్ 3 సర్కిల్గా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, భూగర్భ విద్యుత్ వ్యవస్థతో పాటు టీ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, భద్రాద్రి జిల్లా దొమ్మాయిగూడెం మండలం ఇక్కడ పెద్ద నల్ల వెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపు, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 40 ఎకరాల కేటాయింపు, జూబ్లీ హిల్స్తో పాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు అనమాట. ఇలా కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.